మౌనులై ఉండాలి. కుటుంబంలో అపవాది నాట్యం ఆడుతూ ఉన్నది. క్రమమైన ప్రార్థన. చూడండి, బిడ్డలలో క్రమం రావాలి అంటే తల్లిదండ్రుల్లో ఏముండాలి? ఏముండాలి చెప్పాలి. తల్లిదండ్రుల్లో క్రమం, ప్రార్థన, పాటలు, వాక్యము, ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్రమం ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా బిడ్డలో ప్రార్థన చేయగలరు, వాక్యము చదవగలరు, వాక్యానికి వినయ విధేయతలు కలిగి ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా దేవునికే సాగిలపడగలరు. దేవునికి సాగిలపడుతున్నారు. ఎలా? మందిరాలలో ప్రార్థన చేస్తూ ఉన్నాం, వాక్యాన్ని వింటూ ఉన్నాం, పాటలు పాడుతూ ఉన్నాం, దేవుని యందు విశ్వాసము చేత నడుస్తూ ఉన్నాం. కానీ ఆ విశ్వాసము ప్రియులైనటువంటి దేవుని బిడ్డల మందిరంలో ఉంటూ ఉన్నది, కానీ మన గృహాలలో ఉందా? అండి? లేదే. మన గృహాలలో ఎక్కడికి పోయిందా క్రమం? సేవకుడి దగ్గరకు వచ్చినప్పుడు కాదు, మందిరానికి వచ్చినప్పుడు కాదు. నీ క్రమం అంటే, నీ ప్రార్థన అంటే ఎక్కడ ఉండాలో తెలుసా? మన గృహాలలో ఉండాలండి. ఉందా? ఉందా?